నమస్తే అండి. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మోడీ గారు రాబోతున్నారు. చాలా బాగుంది, చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవటం, వాళ్ళతో కేంద్ర ప్రభుత్వంతో కూటమిలో కావటం, ఆ కూటమి కూడా బాబు గారు మద్దతు కావాల్సి వచ్చింది, వారికి కూడా వారి మద్దతు ఇరికి కావాల్సి వచ్చింది. ఇక వాళ్ళ సహకారం వీళ్ళకి కావాలి. వాళ్ళ సహకారం ఉన్నప్పుడే మనకి ఇబ్బంది జరగాలని కేంద్ర సహకారం ఉంటేనే మనకు అవుతుంది. దానివల్ల భయపడాల్సిన పని లేదు, చాలా సంతోషంగా ఉంది. అన్నీ అవుతాయి, గ్యారంటీగా అవుతాయి. సీఎం గారు పదే పదే చెప్తున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాం. ఆయన పుట్టుదల అదే కదండి, చంద్రబాబు నాయుడు పుట్టుదల ఇది. కొంతమంది రైతులు మీటింగ్ కూడా జరిగింది, రాజధాని రైతు మళ్ళీ ఇది చేయలేదు, మాకు ఇది నమ్మకం ఉంది. మళ్ళీ గవర్నమెంట్ మారింది ఏమంటే 10 సంవత్సరాలు మనం ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి వేసారు, 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దీన్ని పార్లమెంట్లో చట్టం చేసి ముద్ర వేపిస్తాం. ఎవరు వచ్చినా ఏ పార్టీ మనం లేకపోయినా ఏ పార్టీ అయినా ఇది అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అని చెప్పి రైతులు భరోసా ఇచ్చేసాడు. 2014లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అమరావతి పూర్తి చేస్తున్నారు. 2019లో కనుక గెలుచుంటే ఎలా ఉండేది? సూపర్గా ఉండేది, అసలు సూపర్గా ఉండేది. మామూలుగా చాలా సూపర్ అండి, మామూలు సూపర్ కాదే. ప్రజలు ఏదో మార్పు గారు ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పరిపాలన ఎక్కడ చూశారు, వేసినందుకు ఫలితాలు అనుభవించారు. అది జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తామన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమరావతి చూసే పట్టించుకోలేదు. ఆయన 34 ఇంకా ఎక్కువ కావాలండి. ఆయన అయితే నేను కూడా ఇక్కడ అమరావతి ఇల్లు కట్టుకున్నాను, ఇంకా ఎక్కువ కావాలి చాలదన్నాడు ఆయన అన్నాడు. గెలిచినాక ఇది అమరావతి కాదు ఏకైక రాజధాని, ఇది 3 రాజధానులు కడతాను అన్నాడు. అది అంతే, 3 రాజధానులు కడతాడు. మొత్తం శ్మశానం అయిపోయి జంగిల్ అయిపోయి వాళ్ళు మా మంత్రులతో ఈ శ్మశానం, ఇది ఎడారి, ఈ సోమత్రం రకరకాల వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. అలాంటి వారి వ్యాఖ్యలు చేసిన వారికి మీరు ఎలాంటి సమాధానం? వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు ముందు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ బట్టి ఎన్ని చేయబట్టి వారి పరిపాలన చేసింది. సెక్రటరీ కట్టినా, హైకోర్టు కట్టినా, అసెంబ్లీ కట్టినా ఎంతమంది చేశారుగా. ఆ బిల్డింగ్లన్నీ ఉండయిగా, వాళ్ళకి అవపడతాయి, అందరికీ తెలుసు.